ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మన మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. 6 days అయ్యింది కదా. సో ఏ విధంగా మనం పెట్టుకున్నాము అలాగే మనం ఈ బ్యాచ్ అన్ని సెట్లను దింపుకున్నాం కదా. సో వీటి వల్ల మనకి యూజ్ అయిందంటే 100% యూజ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే రేపు ఎల్లుండి మనం ఏం చేస్తామంటే మార్చుకుంటాం అనమాట. అంటే బూడింగ్ పిల్లలు మార్చుకోవడం వల్ల మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అన్ని షెడ్లు అంటే ప్రతి షెడ్లు అంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక షెడ్లో లేవు. అది మీకు చూపిస్తానండి. సో 6వ రోజుకి వచ్చి ఈ విధంగా అయితే ఉంచుకున్నాం. సో పిల్లలు అయితే పిల్లలు ఎలా ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో అలాగే మనకి ఏంటంటే 6 రోజులకు వచ్చేసరికి కొద్దిగా టైట్ అయినట్టు అనిపిస్తే ఏం చేస్తామంటే రేక్ అయితే కొంచెంగా అలా నడుపుకుంటూ పోవాలన్నమాట. సో ఇది విషయం అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన పిల్లలు 6 రోజులకు గాను ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే ఈ స్టేజ్లో ఇలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, చిన్నగా ఉన్నాయో పెద్దగా ఉన్నాయో చెప్పాలి. సో కంప్లీట్గా ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం. వర్క్ కంప్లీట్ చేసుకొని అన్ని నీట్గా పెట్టేసి మన పని అయిపోయింది. ఈ పూట ఉందంటే ఆ ఒక్క సైడ్లోనే దించలేదనమాట, ఆ సైడ్లో దించుకోలేదు. సో మిగతా 7 షెడ్లకి దించేసాం. ఒకసారి అలా అన్ని షెడ్లకి పట్టలు కట్టేసి దించుకున్నాం అనమాట. ఇక్కడ నిండా చివరి వరకు దించుకుంటూ పోనాము. సో ఇప్పుడు దింపడం వల్ల మనకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, సో దీని గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పబోతుంది. సో నా విషయంలో చెప్పాలంటే ఏ షెడ్ పిల్లల షెడ్ దించుకోవడం కొద్దిగా హ్యాపీ బాగుంది. ఎందుకంటే సో మనం షెడ్లో తక్కువ షెడ్లు దించుకోవడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల మనకి తర్వాత లాస్ట్లో ఇబ్బంది అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు 6వ రోజు కదా. సో మేబీ రేపు కానీ ఈరోజు కానీ మార్చుకోవాలి పిల్లల్ని. సో ఈ మార్చుకునే ప్రాసెస్లో కొద్దిగా ఎక్కువ మంది జనాలు అవసరం. తర్వాత ఎక్కువ తక్కువ పిల్లల షెడ్లు అంట వేసేసుకోవడం. సో ఈ విధంగా ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఏ షెడ్ పిల్లల షెడ్ దించుకోవడం వల్ల మాకు కొద్దిగా ఫ్రెష్గా అండ్ ఫ్రీగా ఉంది. ఎందుకంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 days మనం కష్టపెడితే సరిపోద్ది అనమాట. అప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఇబ్బంది జస్ట్ ఉంది. ఏటుంది, మనం పట్టాలు అనేది ప్రతి షెడ్కి ఉండాలి. ప్రతి షెడ్లో పట్టాలు ఉండి అవి కొంచెం ఎత్తుకునేటప్పుడు దించుకునేటప్పుడు మట్టుకు కొద్దిగా ఇబ్బంది పడతాం. ఆ తర్వాత నుండి అయితే ఈ మన 3 రోజులు ఒక 3 రోజులు సరి కాబట్టి ఎక్కువ పట్టాలు దించుతాం. తర్వాత నుండి ఒక 5 రోజుల దాకా మనం ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను పట్టాలు దించే ఉంచాను. కావాలని చూడండి, మార్నింగ్ లేపుకోవాలి, మళ్ళీ సాయంత్రం దించుకోవాలి. సో ఈ విధంగా మనం ఒక 5 రోజులు కూడా బొగ్గులు పెట్టుకుంటాం కాబట్టి దించుకొని ఎత్తుకోవడం వల్ల మనకు కొద్దిగా ఇబ్బంది అవుద్ది. ప్లస్ ఏముందంటే ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ నుండి మనకి పిల్లలు ఏ షెడ్లో ఆ షెడ్లో ఉంటాయి కాబట్టి జస్ట్ బూడింగ్ పెంచుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది, రేక్ పెంచుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఉందన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. సో ఎందుకంటే ఎక్కువ మంది పక్క వాళ్ళతో డిఫెండ్ అవ్వకుండా మనం ఉన్న దీంట్లో వర్క్ చేసుకునేలా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే. సో లేదంటే ఏమవుద్దంటే మనం పిల్లలు మార్చుకునేటప్పుడు ఎవరినైనా పిలుచుకోవడం, ప్లస్ వీటి వల్ల మనకు ఖర్చు ఎక్కువ అవుద్ది. తర్వాత టైం కూడా దొరకదనమాట. ఎందుకంటే ఈ 3 షెడ్లు చేసిన తర్వాత అన్ని షెడ్లు మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలు దించే ముందు అన్ని షెడ్లు అంటే వాక గట్ట వేసుకున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం పెంచుకుంటూ పోతే సరిపోద్ది. కొద్ది వర్క్ అనేది తగ్గుద్ది అనమాట ఇలా అయితే. సో మేబీ అలా అయితే వర్క్ ఎక్కువ అయిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. ఏ షెడ్లో పిల్లలు తెచ్చుకో ఆ షెడ్లో నచ్చింది. జస్ట్ పట్టాలతోనే ఇబ్బంది తప్ప మిగతా అంతా కూడా కంఫర్ట్ఫుల్గా మనకు నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓవరాల్గా 6వ రోజు మనకి మేనేజ్మెంట్ అయితే ఈ విధంగా జరిగింది. సో ఇన్ని రోజులకి మనం వీడియో మళ్ళీ పెట్టాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.